వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిల్స్. నెల్లూరులో రొట్టెల పండుగ ముగిసిన తర్వాత ఓ 15 రోజుల తర్వాత ఫైజుల్లా ఖాదరీ గంధ మహోత్సవం జరుగుతుంది. ఇది నెల్లూరు డైకాస్ రోడ్లో అంటే చేపల మార్కెట్ దాటిన తర్వాత ఉండేటువంటి దర్గా అనమాట. అందరికీ కుండల దర్గాగా ప్రసిద్ధి. మరి ఈ దర్గాలో గంధ మహోత్సవం ఎలా జరుగుతుంది ఏంటి, అలాగే ఈ దర్గాకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మనతో పాటు దర్గా ట్రెజరర్ సిరాజ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ దర్గా గంధ మహోత్సవం గురించి వివరిస్తారా? ఇప్పుడు జరిగేటువంటి గంధం గురించి. అందరికీ నమస్కారం. ఈ కుండల దర్గా అనేది ఏ విధంగా ఉందంటే, దీంట్లో ఏదైనా ఉన్న మొక్కులు తీసుకొని కుండ రూపంలో తీసుకొని వచ్చి ఇక్కడికి వదులుతారు. కొత్తగా వచ్చి ఏదైనా కోరికలు కోరిన వాళ్ళు ఆ దర్గాని దర్శించుకొని ఆ కోరిక కోరుకొని ఇక్కడ టోకెన్ అయితే ఒకటి అమ్ముతారు. ఇప్పుడు ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ వాళ్ళు మొక్కులు అయిపోయాయో వాళ్ళు తీసుకుని వచ్చి వదిలేరు. మీరు చూస్తూ ఉన్నారు వెనకాల ఉండేది కుండలు మొత్తం. అదేవిధంగా కొత్తగా ఈ దర్గాకి విజిట్ చేసిన వాళ్ళు ఈ గంధం అనంతరం ఆ టోకెన్ తీసుకుని ఉండే వాళ్ళకి సదింపులు అయిన తర్వాత వాళ్ళ కోరికలకి కుండలు అనేది పంచబడతాం. మధ్యాహ్నం 12 గంటల లోపల దేనికి ఇచ్చే కారణం అంటే, దీంట్లో ఉండేది మొత్తం ఫుడ్ అంటే ఇప్పుడు ఉండే టెంపరేచర్కి ఇక్కడ ఉండే ఒక రూమ్కి ఆ ఫుడ్ చెడిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కమిటీ వాళ్ళ సభ్యులందరూ కూర్చొని ఇంతకుముందు అయితే ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇస్తూ ఉన్నాం. అప్పటికి క్లైమేట్కు వెదర్కి దాన్ని తగ్గట్టుగా ఉన్నింది. ఇప్పుడు ఆ కుండలో ఉంటున్నది ఇంగ్రీడియంట్స్ ఆ ఫుడ్ చెడిపోతుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం, మధ్యాహ్నం టోకెన్ తీసుకుని ఉన్న వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపలే ఇవ్వగలుగుతాం. మీకు తెలిసి ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఇది? మేము చేస్తున్నది 113వ గంధం. మా నాయన వాళ్ళు వాళ్ళ తరం, మా తాతోళ్ళు వాళ్ళ తరం, ఇందాకే వేరే అతను కూడా చెప్పారు. కాబట్టి అదేవిధంగా మేము ఊహ ఉన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చూస్తున్నాం. అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు కమిటీ సభ్యులు ఏవైతే మేము ఉన్నామో వీరందరూ కలిసి సొంత డబ్బులతో ఒకరికొకరి ఇది చేసుకుంటే ఒక మా ఏరియా ఫెస్టివల్ లాగా ప్రెస్టేజ్గా తీసుకుని చేస్తున్నాం. దీనికి ఎటువంటి ఇన్కమ్ అనేది ఎటువంటి చందాలు అనేది ఏమీ మేము వసూలు చేయము. అది కూడా ఇక్కడ ఉండే మెయింటెనెన్స్కి కాబట్టి అది కూడా 50 రూపాయల టోకెన్ అయితే మేము అమ్ముతున్నాం. వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి కుండలు తీసుకుంటూ ఉంటారు తమ కోరికలతో. అంటే కోరికలు మనం ఇందాక చెప్పుకున్నట్లు ఎవరైతే కోరికలతో వస్తారో వాళ్ళు కుండలు స్వీకరించడం, ఆ తర్వాత కోరిక తీరిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వదలడం జరుగుతుంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కిధర్ సే ఆప్? गुरु साहिब कैसे मालूम दरगाह के बारे में आपको? हमारे बड़े बड़े से मालूम हम హెంకాయ తో కోరికలు తీరుతాయి అంటారు కదా, సో దీని మీద మీరు ఏమంటారు? మా పెద్దోళ్ళు చెప్తా ఉంటారు ఇక్కడికి వస్తే కోరికలు తీరుతాయని చెప్పి. మీకేమైనా తీరే? మేము ఇదే ఫస్ట్ టైం రావడం. మా పెద్దోళ్ళు వస్తుంటే వాళ్ళతో పాటు వచ్చాము. నా పేరు మహబూబ్బి గారు. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈ దర్గాకి 20 ఏళ్ళ నుంచి వస్తున్నారు. ఓకే, ఎలాంటి కోరికలు తీరుతాయి దర్గాకు వస్తే? అనుకున్న కోరికలు తీరుతాయి సార్. మనం ఏమన్నా అనుకొని ఆ కోరికలు అనుకొని వదిలేసి మళ్ళీ టోకెన్ తీసుకుంటాం కదా, ఆ కోరికలతో మళ్ళీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అంటే చాలా మంది చెప్తారు అటువంటి ఏముండవు ఇస్లాంలో, ఇటువంటి లేదని. కోరిక తప్పకుండా చాలా భక్తి, చాలా కోరికలు నెరవేరుతాయి. చాలా కోరికలు కొంచెం కాదు, అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీకేమేమి నెరవేరాయి? మేము సంతోషంగా ఉన్నాము, ఇల్లు కట్టుకున్నాము, నా బిడ్డకు ఉద్యోగం వచ్చింది, నా కోడలికి సంతానం కలిగింది, మాకు కుటుంబం బాగుంది. సో మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారండి మీరు? మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామండి. చిన్నప్పటి మేము పుట్టింది ఈడే. ఎన్నేళ్ళ నుంచి? దాదాపు 32 ఇయర్స్ నుంచి. సో ఈ దర్గాకు వస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు, కరెక్టేనా? నమ్మకం అండి, నమ్మకం మీద ఏదైనా జరగద్ది. మన నమ్మకమే మన తోడు. అది మన నమ్మకంతో ఏదైనా చేస్తే అది మనకు ఓకే అవుతుంది. అది అయితే చాలా మంది అంటారు ఇస్లాంలో ఇటువంటి ఏం లేదు, ఇదంతా షిర్క్ అంటారు, కరెక్టేనా?
అది వాస్తవమే అండి, కాదనట్లా. అదే నమ్మకం అంటున్నాను కదండి, అదొక నమ్మకం దేవుడి మీద ఏర్పడిపోయింది. అంటే ఈయన కూడా ఒక దేవదూతే కదా, మేము ఎట్టా బాబాని నమ్ముతాము అట్టే వాళ్ళని కూడా మేము నమ్ముతాము కాబట్టి మనకు అదంతా ఇబ్బంది లేదు. మీ విషయంలో ఏ కోరికలు నెరవేరాయి? దాదాపు మా పాప పెళ్లి కావాలా, అది అయిపోయింది. దాదాపు మా చదువు పూర్తిలు అయిపోయాయి. ఏదో మన కోరికలు ఏది కోరుతామో అది పూర్తి అవుతున్నాయి. దానికి మనం చేయబదులుగా ఇస్తున్నాము, తీసుకుంటున్నాము. మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి అండి? మేము నెల్లూరు నుంచి. మీ కోరికలు ఏమైనా నెరవేరాయా? నెరవేరాయండి. ఏమి? చదువువి, వ్యాపారం, ఉద్యోగం అదన్నీ చేద్దాం. అన్నీ నెరవేరాయి. దేవుడు సో ఇక్కడికి వస్తే కోరుకున్నది జరుగుతుంది. జరుగుతున్నాయి. ఎలా తెలుసు అసలు దర్గా గురించి మీకు? మేము ఇక్కడే పుట్టాము కదండి, ఇక్కడే ఈ ఏరియానే. ఈ ఏరియాలోనే పుట్టాము. అందుకని చిన్నప్పటి నుంచి మాకు కూడా బాగా తెలుసు. ఏ కోరికైనా బాగా నెరవేరుతుంది. అందుకని. మీ పేరు, ఏం చేస్తుంటారు? నా పేరు రెహమాన్ అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రెహమాన్ గారు, ప్రతి సంవత్సరం వస్తుంటారా మీరు? వస్తూ ఉంటాను. ఏంటి, ఏం కోరికలు నెరవేరాయి మీకు? అంటే పిల్లల చదువులు, తర్వాత ఏదైనా ఆర్థిక ఇబ్బంది, తర్వాత ఏమో ఇంటి విషయం, ఆరోగ్య విషయం. అలాగే కొంతమంది ఏం చెప్తారంటే ముస్లింలు దర్గాకు వెళ్ళకూడదు అంటుంటారు, కరెక్టేనా? ఉంది, కానీ ఏంటంటే దైవ ప్రవక్త పంపించేటటువంటి వీళ్ళు వాళ్ళ శిష్యులు కాబట్టి వాళ్ళని మేము ఫాలో అవుతాం. అది కొంతమంది అంటారు, కొంతమంది వస్తారు నమ్మకం మీద. హిందువులు సోదరులు కూడా వస్తూ ఉంటారు, అందరూ వస్తూ ఉంటారు. సో కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి దాదాపుగా. హైదరాబాద్ నుంచి వచ్చారు మీరు? ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇట్లా? నేను 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. 5 ఏళ్ళ నుంచి. ఏమైనా తీరాయా మీకు? తీరింది. ఏమేమి? మొక్కు చెల్లించడానికి, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్య. నా పేరు పద్మజ, నెల్లూరు. సో ఈ దర్గా గురించి ఎలా తెలుసు మీకు? వేరే ఫ్రెండ్ చెప్పారు, అందుకని. వారి కోరిన కోరికలు తీరినాయంట? చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాం, 35 ఏళ్ళు 40 ఏళ్ళు నుంచి. ఏమన్నా కోరికలు తీరాయా మీకు? తీరాయి. ఏమేమి? బాగానే ఉన్నాం. మేము అనుకున్న పిల్లకాయలు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఇంకా ఏం కావాలి? చిన్నప్పటి నుంచి వస్తున్నాం, ప్రతి సంవత్సరం తీసుకుంటాం. కుండల దర్గాకు వస్తాము, తీసుకుంటాం, వదులుతాం. ప్రతి ఒక్కటి మాకు చాలా బాగా మంచిగా జరగద్ది. పిల్లలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏది కానీ చిన్నప్పటి నుంచి వస్తున్నాం, ఇప్పుడు కూడా వస్తున్నాం. అన్నీ తీరుతాయి. ఏం కోరిక కోరుకున్నా తీరిపోద్ది. అయితే మనసులో అనుకొని అక్కడ కుండ తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కటి జరగద్ది. చూసారు కదా ఎంత జనం ఉన్నారు. తిరుపతి ప్రతి సంవత్సరం నేను కొండల పండుగకు వస్తా, రొట్టెల పండుగకు వస్తాను. మేము ఏదో అనుకుంటే డాక్టర్ అయినాడు బాబు, అమ్మాయి జాబ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ అవార్డు తీసుకున్నారు. ఇక్కడ తీసుకుపోయినాక మా పిల్లలు బాగా డెవలప్ అయినారు. అందరు 3 డాక్టర్లు, ల్యాబ్ 4 పెట్టాము, సైట్లు కొన్నాము. ఏ లడ్డు తీసుకుపోతే ఆ లడ్డు, డబ్బు కావాలా, భాగ్యం కావాలా, చదువు కావాలా, అన్నీ మాకు బాగా చాలా బాగా జరిగింది. రొట్టెల పండుగకు వస్తాను, కుండల పండుగకు వస్తాను. నేను ఏ సాయిబులు ఏ మతంలో ఉంటారో అలా అన్నీ పేరం డబ్బులు తీసేది, ఒక్క పొద్దులకు ఇచ్చేది, మసీదు గంజికి ఇచ్చేది, అన్నీ చేస్తాను. నాకు చాలా చేయించాడు దేవుడు. అమ్మాజీ బాబాజీ చాలా ఇష్టము. అన్ని దేవుళ్ళు మొక్కుతాను. ఎవరండి? కోరిన కోరికలు తీరుతున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఎట్లా తెలుసు దర్గా గురించి మీకు? మా వదిన చెప్పారు. ఇదే రావడం? కోరిక తీరిందా? సో మొత్తానికి విన్నారు కదా, భక్తులందరూ కూడా తమ కోరికలు తీరుతున్నాయి కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్గాలో కుండలు మార్చుకుంటే మాత్రం తమ కోరికలు తీరుతున్నాయని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని
మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.